ఆల్రైట్, ఈరోజు చంద్రయాన్ 3కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మరో ఎక్స్పర్ట్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రొఫెసర్ GSN రాజు గారు. ఈయన శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, రాడార్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. అలాగే సెంచూరియన్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. ఎంతో కాలంగా ఈ ఫీల్డ్లో ఆయన చూస్తున్నటువంటి విషయాల గురించి మనతో మాట్లాడతారు. చంద్రయాన్ 3 గురించి కూడా మాట్లాడబోతున్నారు. రాజు గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ టు టాక్ ఆన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అకేజన్. First of all, I congratulate ISRO chairman and all team and scientists for a wonderful mission. ఇప్పుడు చంద్రయాన్ 3 మీ అందరికీ తెలిసినట్టుగా ఈరోజు 2:35కి లాంచింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 మనం లాంచ్ చేయడం జరిగింది ఇండియా నుంచి. చంద్రయాన్ 1 2008లో లాంచ్ చేస్తే 1 year తర్వాత కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యి ఇట్ వాజ్ డిక్లేర్డ్ క్లోజ్డ్ దెన్. Chandrayaan 2, though it is very conclusive and considered to be success, అక్కడ మూన్ మీద ల్యాండరు సరిగ్గా సాఫ్ట్ ల్యాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది డ్యామేజ్ అయ్యి వాట్ వీ ఎక్స్పెక్టెడ్ డి నాట్ గెట్ అనమాట. బట్ సైంటిఫికల్లీ టెక్నికల్లీ సక్సెస్ అనమాట. సో ఈ నేపథ్యంలో మాత్రం థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్టింగ్ ఇస్రో to go forward with space mission. ఈ చంద్రయాన్ 3 ఏంటంటే it has 3 objectives. Number 1, to make it very soft landing successfully unlike Chandrayaan 2. రెండోది ఏంటంటే to see that rover and to monitor the activities and operations of rover and to conduct on-site experiments on the moon. ఈ 3 ఆబ్జెక్టివ్స్ తోటి చంద్రయాన్ 3 డిజైన్ చేయబడింది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎనీ సచ్ మిషన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే అందరికీ తెలుసు, డిఫరెంట్ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కావాలి. కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ కావాలి, ఎలక్ట్రానిక్ ఎక్స్పర్ట్స్ కావాలి, మెకానికల్ ఎక్స్పర్ట్స్ కావాలి, మెటలర్జిస్ట్ కావాలి, కంప్యూటర్ స్పెషలిస్ట్ కావాలి. యూ నేమ్ ఎనీ ఫీల్డ్ దేర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఈ సిస్టమ్ రావాలంటే. సో ఆ నేపథ్యంలో ఈ చంద్రయాన్ 3 వెల్ డిజైన్డ్ సిస్టమ్ అండ్ ఐఎమ్ షూర్ విల్ బీ ఇన్ ది ఎలైట్ గ్రూప్ ఆఫ్ వరల్డ్ స్పేస్ టీమ్ అనమాట. ఇంతవరకు ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరంటే అమెరికా, చైనా అండ్ రష్యా. Now I am sure with today's launching our Chandrayaan 3, India will be in the elite group of people who could be very successful in space missions. మీరు ఇందాక మొట్టమొదటిగా చెప్పినట్టుగా మూన్ మీద ఆధిపత్యం ఎవరెవరు ఉండగలరు, ఏంటి జరుగుతుంది, వాట్ ఇట్ కంటైన్స్, వాట్ వీ కెన్ డూ, కెన్ పీపుల్ లివ్ ఆన్ దాట్. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్కి ప్రధానంగా సాఫ్ట్వేర్ అలాగే ల్యాండింగ్ సంబంధించినటువంటి ప్రొపల్షన్ ప్రాబ్లం అని చెప్పి ఒక్కొక్క రీజన్ చెప్తుంది. ఎగ్జాక్ట్గా అప్పుడు రీజన్స్ ఏంటి, ఇప్పుడు వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది ఇస్రో? ఎగ్జాక్ట్లీ అండి. అప్పుడు యాజ్ డిక్లేర్డ్ బై ది సీనియర్ సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో, అప్పుడు ల్యాండింగ్ సరిగ్గా సాఫ్ట్ ల్యాండింగ్ ఫెయిల్యూర్ అవడం కారణం ఏంటంటే ల్యాండ్ అయినప్పుడు కావాల్సిన నెసరీ సాఫ్ట్వేర్స్, అల్గరిథమ్స్ ఇంక్లూడ్ చేయకపోవడం కారణం అన్నారు. దానివల్ల దానికి వచ్చే ఎక్స్పెరిమెంట్స్ కానీ ఆపరేషన్ కానీ జరగలేదు అప్పుడు. సో విత్ దట్ నాలెడ్జ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏంటంటే ఆల్ స్టెప్స్ ఆర్ టేకెన్ రిగార్డింగ్ సాఫ్ట్వేర్ అండ్ అల్గరిథమ్స్ అండ్ టెక్నాలజీ, దో ఇట్ కంటైన్స్ లిటిల్ మోర్ వెయిట్ దాన్ ఎర్లియర్ చంద్రయాన్ 2. ఇప్పుడు చంద్రయాన్ 3 3900 kgs వెయిట్ ఉంటుందన్నమాట. దీంతో ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ మిషన్ ఆఫ్ 14 days. ఇప్పుడు ట్రెజెక్టరీ కూడా వెల్ డిజైన్డ్, దో ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఫైనల్లీ ల్యాండ్ ఆన్ ది మూన్ August 23 మీకు తెలిసినట్టుగా. సో ఈ నేపథ్యంలో ఆల్ ది టెక్నికల్ ఫెయిల్యూర్స్ దట్ వర్ కన్సిడర్డ్ ఎర్లియర్ ఇన్ చంద్రయాన్ 2 నౌ దే ఆర్ రెక్టిఫైడ్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఈజ్ మేడ్ ఎక్సలెంట్లీ and I am sure Chandrayaan 3 will be very successful both in soft landing and in other objectives as well. మీరు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. కింద భూమి నుంచి అక్కడ ఉన్నటువంటి ఈ రోవర్తో కావచ్చు, ల్యాండర్తో కావచ్చు, కమ్యూనికేషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎంత అవసరం?
ఇప్పుడు మనది ల్యాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ రైట్ ఫ్రమ్ ది కంట్రోల్ రూమ్. అవును. The communication is so developed, every activity of the rover and lander can be seen from here, and its power systems are well designed without any problem. To make it very successful for a mission of 14 days, there should be no problem. India is now technologically very advanced. We compete with any other country in that particularly space. We are considered to be in the top with any other country like US and Russia and other countries. So because all precautions are taken, now you have seen ISRO launching 60 satellites more than 60 satellites at a time, and no other country did it. That means we are definitely very advanced. Our ISRO is doing a great job with the support of Government of India. So in that connection, our communications is well in place. Every data that is coming from there will be well communicated, and it will be useful for people. And I think in the next decade, I am sure India will find a place to move to the moon with a successful objectives. చంద్రుడి మీదకి మనిషిని పంపించినటువంటి దేశాలు ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ కావచ్చు, అమెరికా కావచ్చు. 70లో ఈ ఫీట్ని సాధించాయి. సరే, అప్పుడు మనకున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజు వీఆర్ వెల్ గ్రోన్ కంట్రీ, అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా అందుబాటులో ఉన్నాయి, అండ్ టెక్నాలజీని కూడా మనం అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. సాఫ్ట్వేర్లో టాప్ 10లో ఉన్నటువంటి కంట్రీ మనది. కానీ ఇప్పటికీ మనం ఎందుకు ఈ టాస్క్ని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా చూడాల్సి వస్తుంది? మనిషిని పంపించినటువంటి కొన్ని డెకేడ్స్ క్రితం మనిషిని పంపించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జస్ట్ ఒక సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎందుకు ఇంత ఛాలెంజింగ్గా చూడాల్సి వస్తుంది? ఇప్పుడు 30 years బ్యాక్ మీరు అన్నట్టుగా ఇండియా ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ, బోత్ టెక్నాలజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. నౌ వీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. దానితో పాటు ది ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీస్ టు సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ వేర్ అవర్ సైంటిస్ట్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్ విత్ ఎనీ అదర్ సైంటిస్ట్ ఇన్ ది వరల్డ్. కరెక్ట్. సో ఇంతకుముందు ఆ ప్రయారిటీస్ లేకపోవటం వల్ల, ఫైనాన్షియల్ ల్యాగింగ్ వల్ల, టెక్నాలజీ అంత డెవలప్ అవ్వకపోవటం వల్ల, ఆ రోజుల్లో 1970లో దేర్ ఆర్ నో సచ్ సాఫ్ట్వేర్స్. And we are now one of the software giants from India. So with all that background in India, we are able to pursue now. I think from today, I am sure in another 10 years, we will be leading the world in space programs and defense technologies. Now Make in India concept is giving a lot of results. We are able to make anything within India, irrespective of the field. Particularly ISRO space technology, we are definitely leading much better than any other country in the world. So let us count from today. For next 10 years what we will do, I think people will be surprised to see what will happen. So చంద్రుడి మీద ఇప్పటికే 3 దేశాలు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నటువంటి, ఈవెన్ యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా చంద్రుడి మీద ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం ఒక కాంట్రాస్ట్ తీసుకున్నాం అంటే అవన్నీ కూడా చంద్రుడికి వెలుగున్నటువంటి వైపు, అంటే ఉత్తర ధ్రువం వైపు వాళ్ళు డీల్ చేస్తూ ఉన్నారు. కానీ మనం చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయినటువంటి చీకటిగా, ఎప్పుడు చీకటిగా ఉండి అత్యంత చల్లగా ఉండేటటువంటి డార్కర్ సైడ్ మనం వెళుతున్నాం, దక్షిణ ధ్రువం వైపు వెళుతున్నటువంటి పరిస్థితి. సో ఏంటి వాళ్ళతోటి మన కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతోంది ఆన్ మూన్? ఎందుకంటే ఫర్దర్గా ఒక 20-30 ఏళ్ళు అవతలకి వెళ్ళి మనం చూస్తే ఆ రోజు ఇదే పరిస్థితి ఉంటుంది. చంద్రుడి మీద ఎవరికి ఆధిపత్యం ఉంది అనేదంటే ప్రశ్న వస్తుంది ఆ రోజు. సో ఈ రోజు టాస్క్ ఆ రోజు మనకి ఏ విధంగా ఫెచ్ అవుతుంది? To land in the South Pole region at 70 degrees is, I think, first India is the number one country, first country. Akkada to land in South Pole, there are a lot of problems one has to face. But ఏంటంటే is a very cold atmosphere, and whether the electronic devices and systems will fail to work, ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుని దానికి నెససరీ వార్మప్ కూడా చేసి అవి పనిచేసే విధంగా మన ఇస్రో సైంటిస్టు ఇన్వాల్వ్ చేశారు డిజైన్. ఎందుకంటే పీపుల్ హ్యావ్ నాట్ అటెంప్టెడ్ అస్యూమింగ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ నౌ వీ నో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్.
Now we have acted how to overcome those problems and plan to land in South Pole. So that is a great effect. We attempted a mission which is not there, which is not done by any other country so far. So in that context, we will be number one compared to any other country like USA, China and Russia. Definitely we claim to be number one and we find a excellent place on moon. ఆధిపత్యంలో మనం కూడా ముందు ఉంటాం అందరికంట. This itself shows that how active we are, how technologically advanced we are, how India is pursuing such programs. All these will be taken care by any other country. So we will find automatically whether they give or not, we are there as number one in space field. And all those problems are taken into account in the well-designed system Chandrayaan 3. నార్త్ పోల్కి సౌత్ పోల్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి సార్? సౌత్ పోల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎట్లా ఉంటుంది సౌత్ పోల్లో మూన్ యొక్క దక్షిణ ధ్రువంలో? South Pole is considered to be very climatic, unviable region. In such cold climates, usually the electronic systems which are there in our Chandrayaan 3 or any other system very difficult to operate unless we take them into account and redesign and take all precautions to overcome them. And Chandrayaan 3 has a lot of heaters so that the temperature at the devices can be made to normal where they can work comfortably. So scientific operations on site will not be a problem even in South Pole, which people earlier people thought that is very difficult to operate. But knowing that, we considered, we designed to land our Chandrayaan 3 in South Pole. And after taking all these problems and overcoming all these, and the systems will be working without any problem. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సార్ ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్కడ? సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకు జరగాలి, ఎలా జరగాలి? అండ్ ల్యాండర్ రోవర్, ఇప్పుడు మనం చంద్రయాన్ 2లో చూసాం విక్రమ్ ల్యాండర్కి ఇప్పుడున్నటువంటి ల్యాండర్కి తేడా ఏంటి? రోవర్ ఏం చేస్తుంది వన్స్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత? రోవర్ పని ఏంటి? ఒకసారి సాఫ్ట్ ల్యాండింగ్ అంటే మీకు తెలుసు కదా, ఒక ల్యాండ్ అయినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా, ఎనీ ఇన్స్ట్రుమెంట్ పాడవకుండా నార్మల్ ఆపరేషన్స్లో ఉంటే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. లాస్ట్ టైము వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే, ఇది ఒక ల్యాండ్ అయినప్పుడు ఒక రాయి లాంటిది గట్టిదాన్ని తగులుకుని అది డ్యామేజ్ అయిపోయింది, అందుకని అది పనిచేయడం మానేసింది అన్నారు. ఇప్పుడు దానికి ల్యాండ్ అయినప్పుడు కావాల్సిన నెసరీ సాఫ్ట్వేర్ కానీ అల్గరిథం కానీ మన వాళ్ళే డిజైన్ చేశారు అవి, బికాజ్ వీ హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్. ఎందుకంటే ఒకసారి ల్యాండింగ్ సరిగ్గా లేకపోతే చాలా ఇన్స్ట్రుమెంట్స్ వెరీ సెన్సిటివ్, విత్ ఎనీ స్మాల్ మెకానికల్ ఇంపాక్ట్ పాడైపోతాయండి. అది నార్మల్గా ల్యాండ్ అయ్యి ఆపరేషన్స్ చేయగలిగితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ మన సైంటిస్టులు తీసుకున్నారు. ఇప్పుడు దాని గురించి భయపడవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను తప్పకుండా. రోవర్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ విల్ take care of the operations and find out the moon's contents, whether there is water at what place and what depth, what are the minerals, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి అందివ్వడం జరుగుతుంది. అలాగే ఆన్ సైట్ ఆపరేషన్స్ కూడా ల్యాండర్ కూడా చేస్తుందన్నమాట. సో ఈ 14 రోజుల్లో మనకి చాలా యూజ్ఫుల్ డేటా బై రోవర్ అండ్ ల్యాండర్ రావడం జరుగుతుంది. సో ఆ డేటా ఫ్యూచర్లో మనకి చాలా అవసరం. దీన్ని బట్టి నెక్స్ట్ చంద్రయాన్ 4 మన వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మాత్రం చంద్రయాన్ 3 సక్సెస్ అవుతుందనటానికి డెఫినెట్గా మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చాలా సపోర్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్లో మన వాళ్ళు ఇండియన్స్ చాలా కౌంట్ డౌన్ అని అంటారు. కొన్నిటికి 24 గంటలు పెడతారు, కొన్నిటికి 36 గంటలు. ఏంటి ఈ కౌంట్ డౌన్ ఎందుకు పెడతారు? కౌంట్ డౌన్ టైంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? అంటే ఇది ఆల్మోస్ట్ మీరు టెస్టింగ్ పీరియడ్ అనుకోవచ్చు. అంటే చివరిదాకా ఏమన్నా మనం మర్చిపోయామా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఏమిటి ఆ టైంలో లాంచ్ చేయటం. ఇంకోటి ఏంటంటే మీరు 3 ఫేసెస్లో లాంచ్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఎర్త్ సెంట్రిక్ అంటారు దాన్ని,
ఆ తర్వాత లోనార్ ట్రెజెక్టరీ ట్రాన్స్ఫర్ అంటారు. మూడోది ఏంటంటే మూన్ సెంట్రిక్ అంటారు. సో మనం ఇన్ని రోజులు ల్యాండ్ అవడానికి టైం ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటున్నాం. మన ఆగస్టు 23 ఫైనల్ ల్యాండింగ్. దానికి కారణం ఏంటంటే మనకి ఎర్త్ గ్రావిటేషన్ కన్సిడర్ చేసుకుంటూ ఒక సెపరేట్ ట్రెజెక్టరీని మనం ప్లాన్ చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీరు చెప్పినట్టుగా అన్నారు. సో వేరియస్ డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. టైము కరెక్ట్గా 2:35 ఆఫ్టర్నూన్ లాంచింగ్ మొదలు పెట్టడానికి. సో దీనికి ఏంటంటే ఈ సైంటిస్టులు కంట్రోల్ రూమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంట్ డౌన్ అలాగే మనకి ఆ షోస్ కూడా మనకి ఇస్తారట.